యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. అయితే సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించడానికి వివిధ వేషధారణల్లో చిన్నారుల బృందం సిద్ధమైంది. ఆరా కూచిపూడి డ్యాన్స్ అకాడమీ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు సిద్ధంగా ఉన్నామంటున్నారు చిన్నారులు. యాదగిరిగుట్ట ఆలయం దగ్గర నుంచి ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వేలాది మంది, లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వేలాది మంది విఐపీలు, వివిఐపీలు ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళందరినీ కూడా వివిధ నృత్యాలతోటి అల్లరించడానికి, సాంస్కృతిక కార్యక్రమాలతో అల్లరించడానికి ఈ టీం మొత్తం కూడా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా భిన్నమైన ఏవైతే సాంగ్స్ ఉంటాయో వాటి మీద దేవుడి అలంకరణతో అత్యంత అద్భుతంగా కూడా నాట్యాలు చేస్తూ ఉంటారు. వచ్చే లక్షలాది మంది భక్తులను అలరిస్తూ ఉంటారు. సరే, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది ఫస్ట్ మాట్లాడదాం. నానా, ఏం పేరు నీ పేరు? అంబిక. నువ్వు ఏం ప్రోగ్రామ్ చేయడానికి వచ్చినావు? ఎక్కడి నుంచి వచ్చినావు? నువ్వు కూచిపూడి వేస్తావా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి అండి. మా అకాడమీ పేరు వచ్చి ఆర్ఆర్ కూచిపూడి డాన్స్ అకాడమీ. మాకు అవకాశం ఇచ్చిన టీటీడీ వాళ్ళకు చాలా కృతజ్ఞత అండి. మా పిల్లలు వచ్చేసి అన్ని విధాలుగా డాన్సులు చేస్తారు. జూనియర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. దీంట్లో మాకు ఇక్కడికి వచ్చి చాలా ఆనందం కలుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేయడం అని మీనాక్షి గారు అండ్ జయ గారు, రాంబాయి గారు వీళ్ళందరూ మమ్మల్ని ప్రోత్సహించి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. వాళ్ళు ఇచ్చిన అవకాశానికి మేము ధన్యవాదాలు చేస్తున్నాము. అండ్ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ మా పేరెంట్స్ కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ పిల్లలందరినీ తెల్లారుజామున 3 నుంచి లేచి మేకప్లు అన్ని చేసుకొని రెడీ అయ్యి అలా వరుసపడి నించొని ఎండలో కూడా అనకుండా, చిన్నది కూడా అసలు కాలట్లేదు అంటుంది, అడిగితే కూడా కాలట్లేదు. చాలా హ్యాపీగా ఉంది, ఎనర్జెటిక్గా ఉన్నారు. ఇప్పటికి కూడా ఇంకా చేయడానికి రెడీగా ఉంది. ఇంకో గంట ఇచ్చినా కూడా చేస్తామండి. స్వామిని దర్శించుకోవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది మా అందరికి. ఏమంటారు అమ్మలు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ ఈసీఎల్ దగ్గర నుంచి వచ్చాము. సో మొత్తం మేకప్ కావచ్చు, ఈ టీం మీరు రెడీ కావడానికి ఎంత టైం పడుతూ ఉంటుంది? కైండ్ ఆఫ్ 3 hours, 3 to 4 hours పడుతుంది మేము రెడీ అవ్వడానికి. సో మీ ప్రోగ్రామ్ ఎంతసేపు ఇస్తూ ఉంటారు? భక్తులకు ఏం కావాలో ఇస్తుంటారా, లేకపోతే మీకు వచ్చిన నృత్యాలను భక్తులు ఎట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు? మేము ఎంటర్టైన్ చేయడానికి ఇంకా కొత్త నేర్చుకుంటూ ఉంటాము, వాళ్ళకి చూపించడానికి. అండ్ నేను మా మామ్కి చాలా థ్యాంక్స్ చెప్తాను. ఆవిడే మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మామ్. ఆవిడ వల్లే మేము ఇప్పుడు ఇంత దూరం వచ్చి. చాలా బాగున్నాయి బ్రహ్మోత్సవాలు, చాలా నచ్చినాయి నాకు. అండ్ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది మాకు. ఏమేమి ప్రోగ్రామ్ ఇచ్చినావు? వినాయక కోటం. ఓకే, సాంగ్స్ ఏమన్నా? చాలా పాటలు మేము నేర్చుకున్నాము, ఐటమ్స్ ఉంటాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి, ఈసీఎల్ నుంచి వచ్చాము. ఆర్ఆర్ డాన్స్. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఎట్లా ప్రోగ్రామ్ ఇస్తున్నారు? చాలా మంచిగా ఉంది. ఇట్లా శ్రీవారి దర్శనం చేసుకోవడము, ఇక్కడ వరకు వచ్చి అసలు మా మ్యామ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని ఇంత ప్రోత్సహించినందుకు. అండ్ మన ఓల్డ్ కల్చర్స్ని ఈ జనరేషన్ వాళ్ళకి తెలపడమే మా ఒక డాన్స్లో ఉన్న ఒక ప్రాముఖ్యత. గంటలు మేకప్, ఆ తర్వాత వర్క్ చేస్తూ ఉంటారు, డాన్స్ చేస్తుంటారు. కాంప్లిమెంట్ ఎట్లా ఉంటుంది భక్తుల నుంచి కావచ్చు? మీ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళ కాంప్లిమెంట్ ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు? అంత కష్టపడ్డదంతా మర్చిపోతాం అప్పుడు. అంతమంది కాంప్లిమెంట్స్ ఇవ్వడము, అంతమందికి ఇష్టంగా మేము చేయడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లక్షలాది మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవాలకు వస్తూ ఉంటారు. వచ్చే భక్తులకు అందరినీ కూడా అలరించడానికి ఒక నృత్య మండలికి సంబంధించిన ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ మీద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు. వాళ్ళంతా కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరోవైపు ఎవరైతే ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ని భక్తులు ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళకు కూడా స్వామివారి దగ్గర మేము బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేసినామనే సంతోషాన్ని ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇలాంటి నృత్యాలకు సంబంధించి కావచ్చు, హరికథలు కావచ్చు, ఇక స్వామివారికి సంబంధించిన వక్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి మాత్రం కొన్ని లక్షల మంది భక్తులు మాత్రం వీళ్ళని చూసి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది నాట్య మండలికి సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, భువనగిరి జిల్లా.